నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కువ ప్రాంతాలకు మెట్రో విస్తరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు మెట్రో అధికారులకి. దీని మీద తక్కువ నిర్మాణం వ్యయం ఉండాలి, ఎక్కువ మందికి మెట్రో సౌకర్యం లభించాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే కొన్ని మార్గాలు, ముఖ్యంగా 3 మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే మరో మార్గానికి సంబంధించి, కొత్త మార్గానికి సంబంధించి కూడా కీలక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఈ 3 మార్గాల్లో, అది బ్లూ, రెడ్, గ్రీన్, ఈ 3 మార్గాలకు సంబంధించి వాటికి ఎక్స్టెన్షన్, ఆ విస్తరణ కూడా జరగాలి, కొత్త లైన్ నిర్మాణం కూడా జరగాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. కొత్త ప్రతిపాదనలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెట్రో సెకండ్ ఫేజ్ ప్రతిపాదనలపై డిపిఆర్ కావచ్చు, ట్రాఫిక్ అధ్యయనాలకు సంబంధించి కావచ్చు ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే ఏంటి ఈ రెడ్ లైన్? ఏంటి రెడ్ లైన్కి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రెజెంట్ ఉంది? ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, అక్కడి నుంచి ఎక్కడికి విస్తరించింది, ఎందుకు విస్తరించింది, ఒకవేళ విస్తరిస్తే ఎవరెవరికి అక్కడ లాభం, ఏ మార్గాల్లో విస్తరించే అవకాశం ఉంది, ఇవన్నీ ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మ్యాప్లోకి వెళ్దాం. మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూస్తే కనుక ప్రెసెంట్ రెడ్ లైన్ ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అయ్యి దిల్సుఖ్ నగర్, ఎంజీబీఎస్ నుంచి నాంపల్లి నుంచి లగడికపుల్ నుంచి అమీర్పేట్ నుంచి మళ్ళీ మీరు చూస్తే కూకట్పల్లి నుంచి మియాపూర్. అఫ్కోర్స్ మధ్యలో కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి చూస్తే ఎక్స్టెన్షన్ అవుతున్న రూట్లు. ఆ రిక్వెస్ట్ ఇక్కడ పాజ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూస్తే కనుక ఇదిలాగే ఉంచండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వ్యూవర్స్కి. ఒకసారి మీరు చూస్తే అమీర్పేట్ నుంచి కూకట్పల్లి మధ్యలో స్టేషన్స్ ఉన్నాయి. ఎస్ఆర్ నగర్ కావచ్చు, భరత్ నగర్ కావచ్చు, ఇలా చాలా స్టేషన్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే కీలకమైన కూడలను మాత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ఆర్టీవీ. అయితే విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మియాపూర్ నుంచి చందానగర్, బిహెచ్ఎల్, పటాన్చెరు, ఈ వేలో ఇది ఎక్స్టెన్షన్ అవుతుంది. అఫ్కోర్స్ మనకు తెలుసు ఇప్పటివరకు మియాపూర్కి సంబంధించి ఇప్పటివరకు ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే ఎల్బీ నగర్ మియాపూర్ మధ్యలో మెట్రో సేవలు అయితే మాత్రం అందుబాటులో ఉన్నాయి. అయితే ఎల్బీ నగర్ మియాపూర్ రెడ్ లైన్ మధ్య 29 కిలోమీటర్ల దూరం ఉందని చెప్పుకోవాలి. అయితే మియాపూర్ ఎల్బీ నగర్ రెడ్ లైన్ల విస్తరణకు ఆమోదం తెలిపింది తెలంగాణ సర్కార్. మియాపూర్, చందానగర్, బిహెచ్ఎల్, పటాన్చెరు మీరు చూస్తే కనుక ఇదిగో ఈ బెల్ట్ ఉంది కదా, ఇక్కడ ఈ బెల్ట్కి సంబంధించి దాదాపు 14 కిలోమీటర్ల వరకు మాత్రం విస్తరణ ఉండబోయే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఆమోదం తెలిపినట్టుగానే మనకు సమాచారం అందుతోంది. ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం మీదుగా హయత్ నగర్ వరకు కూడా మొత్తం 8 కిలోమీటర్ల విస్తరణ. ఒకసారి ఇది చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ స్ట్రెచ్లో ఒకసారి మీరు చూస్తే ఇది ఎల్బీ నగర్ కదా. ఎల్బీ నగర్ నుంచి ఇటువైపు మీరు చూస్తే కనుక వనస్థలిపురం, హయత్ నగర్, అంటే హయత్ నగర్ వరకు కూడా ఇక్కడ ఈ స్ట్రెచ్లో కూడా చాలా లాభం జరిగే అవకాశం ఉంది. హయత్ నగర్ వరకు చూసుకుంటే అంటే అఫ్కోర్స్ ఇప్పటి వరకు ఎల్బీ నగర్ వరకు మాత్రమే ఉండింది. ఇప్పుడు ఈ స్ట్రెచ్లో కూడా పెరగబోతోంది. అంటే 8 కిలోమీటర్ల విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తోంది. మియాపూర్, పటాన్చెరు మధ్య అక్కడ ఎందుకు ఎక్స్టెన్షన్ జరిగితే ఎవరికి లాభం అంటే కనుక అదంతా పారిశ్రామిక వాడ కింద చెప్పుకోవాలి. ఒకసారి దాని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి దీనికి సంబంధించి మాట్లాడుకుంటే చందానగర్ కావచ్చు, బిహెచ్ఎల్, అటు రామచంద్రాపురం ఈ వేకి కనెక్ట్ అవుతుందని చెప్పుకోవాలి. కూకట్పల్లి నుంచి మియాపూర్ వరకు వెళ్తారు. మియాపూర్ ఈ స్ట్రెచ్ మీరు చూసుకున్నప్పుడు కూకట్పల్లి నుంచి మియాపూర్ వెళ్తారు. మియాపూర్తో ఇన్నాళ్ళు ఇక్కడ ఆగిపోయిన పరిస్థితి, అంటే ఆగిపోవడం అంటే బస్ ద్వారానే వెళ్ళాలి, లేకపోతే 2 వీలర్స్, ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది కాస్త తక్కువనే చెప్పుకోవాలి. కానీ ఈ స్ట్రెచ్లో ఇప్పుడు పటాన్చెరు వరకు వెళ్ళగలిగితే కనుక అక్కడి నుంచి లింగంపల్లికి కూడా బస్ కనెక్టివిటీ ఉన్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. చందానగర్, బిహెచ్ఎల్, రామచంద్రపురం ప్రాంతాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. పారిశ్రామిక సిబ్బంది కావచ్చు, లేకపోతే అక్కడ సెటిలర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రయోజనం జరిగే అవకాశం ఉంది. మియాపూర్, పటాన్చెరు మెట్రో నిర్మాణం అంచనా వ్యయం ఎంతవరకు ఉండొచ్చు అంటే కనుక, అంటే గత ప్రభుత్వం 39 కిలోమీటర్ల ఎక్స్టెన్షన్కి ఒక అంచనా వేస్తుంది. 6,000 చిల్లర, అవును 6,000 చిల్లర అనుకుందాం, అంటే 6,000 కోట్లు అనుకుందాం అటు ఇటుగా, అంటే దాదాపు కిలోమీటర్కి 160 కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితి. ఆ పరిస్థితుల్లో చూసుకుంటే కనుక అంచనా ఇంత అవ్వచ్చని చెప్పి సుమారుగా ఎంత అవ్వచ్చు అంటే కనుక దీనికి 2,240 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ ఈ స్ట్రెచ్కి వస్తాయి వనస్థలిపురం, హయత్ నగర్, ఈ స్ట్రెచ్కి వస్తే కనుక 8 కిలోమీటర్లు ఉంది. కాబట్టి ఇక్కడ దాదాపు అంచనా వ్యయం 1,280 కోట్లు అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో మొత్తంగా అయితే మాత్రం ఈ స్ట్రెచ్లో 2 కలుపుకుందాం. ఇదొక 2,200 అనుకుందాం, అలాగే 1,200 అంటే 3,400, ఇంకొక 100 వేసుకుందాం, 3,500 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పుకోవాలి ఈ ఎక్స్టెన్షన్కి సంబంధించి. దీనివల్ల ఎవరికి ప్రయోజనం అంటే కనుక
ఆల్రెడీ ఎల్బీ నగర్ నుంచి అంతవరకు ట్రావెల్ చేస్తారు, ఇక్కడ మియాపూర్ వరకు ట్రావెల్ చేస్తారు. మియాపూర్ నుంచి అటు లింగంపల్లి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే బస్సెస్ చూస్తున్నాం ఎంత రష్గా ఉంటున్నాయో. అలాంటి వాళ్ళకి మెట్రో ఆల్టర్నేటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పటాన్చెరు వరకు వెళ్ళిపోతే పటాన్చెరు నుంచి బీహెచ్ఎల్ పటాన్చెరు అయ్యా, ఇక్కడ మియాపూర్ నుంచి పటాన్చెరు అంటే ఇటు చందానగర్, చందానగర్, బీహెచ్ఎల్, పటాన్చెరు 14 కిలోమీటర్ల విస్తరణ జరిగే అవకాశం ఉంది. అంతా ఎవరికి ఉపయోగపడచ్చు అంటే అటు ఇస్నాపూర్ వెళ్ళే వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ ఉపయోగకరంగానే ఉంటుంది. ఎందుకంటే మియాపూర్ నుంచి చందానగర్ ఈ మధ్యలో కూడా హాల్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ నేను ఎందుకు ప్రస్తావించాలనుకోవట్లేదు, ఎందుకంటే కనుక ఇక్కడ ఏ స్టేషన్స్ ఇస్తారు, ఎక్కడ ఆపుతారు అనేది మనం ఇంకా డిపిఆర్ కావచ్చు, ఇవన్నీ ఇంకా ప్రతిపాదన ఉంది కాబట్టి ఇవన్నీ పూర్తయిన తర్వాత మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదేమైనప్పటికీ కూడా మియాపూర్ పరిసర ప్రాంతాలు, చందానగర్, బీహెచ్ఎల్, పటాన్చెరు ఇది పారిశ్రామిక వాడ ప్రాంతాలుగా మనం చెప్పుకున్న నేపథ్యంలో ఇక్కడ వాళ్ళకి ప్రయోజనం జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఐటీ సెక్టర్కి సంబంధించిన కొంతమంది అంటే కాస్త ఇప్పుడు ఇటువైపు ఎక్స్టెన్షన్ అవుతుంది, హైదరాబాద్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇటువైపు కూడా ఈ స్ట్రెచ్లో కూడా అక్కడ జనాలు నివాసం ఉంటున్నారు, ఐటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరితర పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ స్ట్రెచ్లో ఉంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఉపయోగకరంగానే ఉంటుంది. సో టోటల్గా అయితే మాత్రం ఇది రెడ్ లైన్కి సంబంధించి, రెడ్ లైన్లో ఇటు మియాపూర్ నుంచి పటాన్చెరు వయా చందానగర్, బీహెచ్ఎల్, అలాగే ఇటు వనస్థలిపురం అంటే ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం, అలాగే హయత్ నగర్ ఇక్కడ ఈ స్ట్రెచ్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రెడ్ లైన్లో ప్రయాణించే వాళ్ళకి మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ కిందే చెప్పుకోవాలి. ఇది తెలంగాణ సర్కార్ తీసుకున్న నూతన నిర్ణయం, ముఖ్యంగా రెడ్ లైన్కి సంబంధించి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.